ప్రస్తుతం మనతో ములపూడి నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. తాజాగా విజయవాడలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలు, ఇక్కడ జనసేన పార్టీలో ఎంతో కాలం పాటు సుదీర్ఘంగా నగరాధ్యక్షుడిగా పనిచేసిన పోతిన మహేష్ పార్టీ మారడాన్ని ఆయన ఎలా చూస్తున్నారు, అసలు వాట్ ఏంటనేది, వైసీపీ నుంచి జనసేనలోకి వస్తే కొంతమంది నాయకులు ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు వైసీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఎందుకు ఉన్నపలంగా మహేష్ గారు పార్టీ వీడాల్సి వచ్చింది? రానున్న 25 రోజుల్లో జనసేన పార్టీ క్లోజ్ అవ్వబోతుంది. 25 ఏళ్ల భవిష్యత్తు అన్నారు. కనీసం 25 సీట్లు కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేకపోయారు. ఇది ఒక పార్టీని అన్నట్టుగా కూడా ఆయన పార్టీ మారుతూ చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? పార్టీ మారుతున్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా కామెంట్ చేయడం సహజం. ఓకే, అధినాయకుడి మీద, అధ్యక్షుడి మీద ఏదో ఒక బురద జల్లి వెళ్ళటం పరిపాటి అయిపోయింది. ఇవాళ ఈ వ్యక్తి గత 10 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉన్నాడని చెప్పుకుంటానికి కూడా పరిస్థితులు లేనటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఓకే, ఈ వ్యవస్థలో 10 సంవత్సరాలుగా అంతకుముందు రాజ్యాధికారం ఇక్కడ అనుభవించినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఆ రోజున ఉన్నటువంటి పెద్దలకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ పోతిన మహేష్ గారికి ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిసో తెలియకో సరైన ఇన్స్ట్రక్షన్స్ లేక ఒక చిన్న తప్పిదమే. ఒక అనామకుడు బయట గాలిగా తిరిగే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని ప్రమోట్ చేసి అతనికి ఉభయ కమ్యూనిస్టులని కాదని, అప్పుడు ఉభయ కమ్యూనిస్టులు చక్కగా స్నేహంగా ఉన్నారు, కాదని యువకుడు అయినటువంటి ఇతనికి సీట్ ఇవ్వటం, ఇతనికి ఎప్పుడైతే ఎమ్మెల్యే గిరి ఇచ్చారో ఇప్పుడు అతనికి ఆల్టర్నేట్గా ఫ్రౌడ్ వచ్చేసి అనేక విషయాలు ఏంటి, సెటిల్మెంట్లు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఇప్పుడు మెనీ మెంబర్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. అనేక ఎలిగేషన్స్, ఆయన మీద ఉన్నటువంటి వ్యవహారాలను అన్నింటినీ కూడా కాదనుకుని జన సైనికులు అందరూ కూడా ప్రశాంతంగా వాట్ అనేది జన సైనికులందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి అతన్ని నాయకుడిగా పెంచటంలో 100% పాత్ర పోషించారు. కానీ అతని సహజమైన చెడు బుద్ధి, నీకు విద్యా బుద్ధులు నేర్పి నీకు ఒక ఐడెంటిఫై వచ్చి, నాదెండ్ల మనోహర్ గారు ఎంతగా పబ్లిక్లో పాపులారిటీ ఉందో, రాజధాని అయినటువంటి ఈ విజయవాడ సిటీలో పోతిన మహేష్ అంటే అంత ఒక పాపులారిటీ వచ్చింది. పోతిన మహేష్ చెబుతాంపా, పోతిన మహేష్ ఉన్నాడు, ధర్నా చేస్తాడు, ఇంకోటి ఇలాంటిది నువ్వు ధర్నా ఒక్కడవే చేయలేవుగా, నీ ఒక్క కులమే వచ్చి చేయలేదుగా. అనేక మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సోదరులు అందరూ కలిస్తేనేగా, ప్లస్ అక్కడ మైనార్టీలు అనేక మంది కలిసింది. ఎందుకు కలిశారు నీతో? పవన్ కళ్యాణ్ గారు నీకు గౌరవం ఇచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కేవలం 5 సంవత్సరాలు ఉండే పదవి కోసం ఆయన ఫస్టే చెప్పాడు, నాకు రాజ్యాధికారం ముఖ్యం కాదు, నాకు ప్రజలకు సేవ చేయాలని. ఎమ్మెల్యే అని చెప్పి కిడ్నీ బాధితులకు సేవ చేశాడా? ఎంపీ అని చెప్పి కౌలు రైతులకు సేవ చేశాడా? చెప్పండి. సొంత ఆస్తులు కూడా అమ్ముకుని వచ్చి పేద ప్రజలకు ఉపయోగపడదాం, సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉందాం, ఆ సమస్యలు సాల్వ్ చేద్దాం, అవకాశం ఉండి మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మనకి ఇచ్చిన సీట్లలో మనం పోటీ చేద్దాం, మనం గెలుద్దాం, అసెంబ్లీలో మన వాణిని వినిపిద్దాం. ఏ పదవి లేకుండానే ఇన్ని సేవలు ప్రజలకి చేశాం. రేపొద్దున మనలో కొంతమంది అయినా ఎమ్మెల్యేలు అయితే దేవుడి దయ వల్ల అసెంబ్లీలో ఈ ప్రజా సమస్యలు వినిపించి దాని మీద రాబోయేటటువంటి ఉమ్మడి ప్రభుత్వం టీడీపీని కూడా మనం చక్కగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పోలవరం కోసం, అట్లాగే అమరావతి కోసం, పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం, అట్లాగే ఉద్యోగస్తుల కోసం, డిఎస్ఏ ఇవ్వకోకుండా అనేక మంది టీచర్స్ వెనకబడిపోయి ఉన్నారు నిరుద్యోగులుగా, వాళ్ళ కోసం కష్టపడదామని చెప్పి పార్టీలో ఉన్న ప్రముఖులందరినీ, ఈవెన్ నాగబాబు గారిని కూడా కాదని ఆయన తీసుకున్న నిర్ణయం టీడీపీతో ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఈ టీడీపీ జనసేన ఓటు బ్యాంకుని కాపాడుకోవాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి. మన ఓటు బ్యాంకు పోకోకుండా ఉండాలి అంటే
మోడీ గారి ఆశీస్సులు మనకు కావాలని 100% వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసుకుని అండ తీసుకుని ఇవాళ ఆ అండ తీసుకుంటంలో కొన్ని సీట్లు బీజేపీకి కూడా వదిలేసుకుని ఇవాళ ఆ విధంగా పోటీ చేస్తూ ప్రజలకు అందరికీ కూడా కంటకి దరిద్రంగా తయారైనటువంటి రాక్షసుల్లా తయారైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా పారదోలాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చాడు. కార్యకర్తలు బాధపడతాం సహజం, కానీ నువ్వు ఇమీడియట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావంటే, ఇమీడియట్లీ నువ్వే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావంటే ఇమీడియట్లీ ఎంత కమ్ముడిపోయావు. ఒకవేళ ఇప్పుడు పోతిన మహేష్కి తాజాగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, అతను ఈసారి వైసీపీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ వైసీపీ నుంచి కనుక పోతిన మహేష్ పోటీ చేస్తే ఖచ్చితంగా అతను గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? అసలు అతనికి గెలుపు అనేది లేదు, అక్కడ 100% గెలవడు, అందులో ఆలోచనే లేదు. చూసావా, ఇప్పుడు అర్హత లేనివాడికి ఆ విధమైన ఉన్నత పదవి ఇచ్చేసరికి అతని అర్హత, అతనిది, అతని దిగజారుడుతనం ఏంటనేది పేద ప్రజలకి, సామాన్య జన సైనికులకి, కార్యకర్తలకి, పార్టీలో ఉన్న నాయకులకి అందరికీ అర్థమైపోయింది. అంత ఇదిగా ప్రిఫరెన్స్ ఇచ్చి, అన్ని అవకాశాలు ఇచ్చి, అన్ని ధర్నాలు, అన్ని వ్యవహారాలు, అంత గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా పార్టీ నుంచి నీకు ఎంతో ప్రోద్బలం, ఎంతోమంది జన సైనికులు సహకరిస్తే నువ్వు చేసింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అండర్లో. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పే నువ్వు నాయకుడైంది. ఎవడో తెలియదు, ఎవరికీ తెలియదు. అన్ని బొంబాయి ఇప్పుడు ఏదో చెప్పుకుంటారు, పేషెంట్ చచ్చిపోయిన తర్వాత అబ్బో బతికున్నట్టయితే అతనే అన్నీ చేసేవాడు అది ఇదని. ఇవాళ ఒక్కటి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారి మీద దెర్ హాజ్ నో మోర్ ఎలిగేషన్స్. ఆయన నిజాయితీపరుడు, ఉన్న సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి. ఎక్కడ ఫ్యాక్టరీలు లేవు, ఎక్కడ హత్యలు చేయాల, ఎక్కడ దోసుకోవాలా, ఎక్కడ మైన్స్ను కొల్లగొట్టలా, ఎక్కడ వైన్స్ని దారుణంగా ఎక్కువ రేట్లకు అమ్మలా. ఈ తప్పులన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిలను కానించి అన్ని విషయాల్లో వాళ్ళ చెల్లెళ్ళు ఓటేయొద్దు మా అన్నయ్యకి అని చెప్తుంది, కన్న కొడుక్కి ఓటేయొద్దని చెప్తుంది తల్లి. చూడండి కడపలో ఏం జరుగుతుందో, సునీత గారు ఏం చెప్తుందో చూడండి, షర్మిల గారు ఏం చెప్తుందో చూడండి, వాళ్ళ మేనమామ కడప ఎమ్మెల్యే ఏం చెప్పాడో చూడండి. మనం చెప్పడం ఏంటండి, 25 రోజుల తర్వాత పోతిన మహేష్ భవిష్యత్తు ఏంటి? ఏం లేదు. ఇప్పటికే మీరేదో కాస్త ఇప్పుడు అడావుడిగా ఉంది, అది ఇదని పుకార్లు ఉన్నాయి కాబట్టి మీరు 2 రోజులు వెళ్తారు. ఆయన్ని టోటల్గా జన సైనికులు వదిలేశారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా వదిలేశారు. ఇవాళ సుజనా చౌదరి గారి దగ్గరికి అదే కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది వచ్చారో ఇప్పుడే జస్ట్ చూసి వచ్చాం మేము. అక్కడ ఏమీ లేదు, 2 రోజులు జనాల మధ్యలో ఉండి నోటుకు వచ్చింది వాగుతాడు, అయిన తర్వాత జనాలు మర్చిపోతారు. విజయవాడ పశ్చిమంలో ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి? విజయవాడ పశ్చిమంలో సుజనా చౌదరి గెలవబోతున్నాడు పక్కాన 100%, అందులో ఆలోచనే లేదు. ఒక ఎంపీగా ఉన్నాయన, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాయన, ఒక మంత్రి చేసిన ఆయన కేంద్రం. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం కింది స్థాయికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో బీజేపీ వాణిని వినిపించడానికి, ఉమ్మడి ఎన్డీఏ టీడీపీ, జనసేన, బీజేపీ వాణిని వినిపించడానికి జనసేన పార్టీకి తోడుగా, అట్లాగే టీడీపీ పార్టీకి తోడుగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి మైనార్టీస్, అట్లాగే మన ఇప్పుడు పోతిన మహేష్ గారి కులం, అక్కడ ఉన్నటువంటి 30,000 మంది కాపులు అందరూ కూడా ఇవాళ ఆయనకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే 21 మందికి జనసేన పార్టీ సీట్లు ఇచ్చిందో అందులో ఒక 10 మంది పార్టీ మారిన వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు. రేపు వీళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా కూడా చంద్రబాబు కిందకి వెళ్ళిపోతారు అన్నట్టు కూడా మహేష్ గారు వ్యాఖ్యలు చేశారు. కేవలం 10 మందికి జనసేన పార్టీ పరిమితమైంది, 10 మంది ఎమ్మెల్యేలకి అన్నట్టు కూడా నేను మాట్లాడారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందంటారు రేపు గెలిచిన తర్వాత? ఉండదండి, ఉండదు. ఈయనే మరో రాపాక వరప్రసాద్ అయ్యాడు. వాడు గెలిచి వెళ్ళిపోయాడు, ఈడు గెలవకుండా ముందే వెళ్ళిపోయాడు, ఈడు గొయ్యి తవ్వుకున్నాడు. ఏం లేదు, అలాంటి పరిస్థితే ఉండదు. ఇది ఒక 5 సంవత్సరాలు ఉండేటటువంటి పార్టీల కలయిక కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే కార్యకర్తలు కూడా మారారు. ఇవాళ మాబోటోళ్ళం కూడా సపోర్ట్ చేస్తున్నామంటే అందులో ఆలోచన ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మహానాయకుడైన, కాపు నాయకుడైన ముద్రగడే వెళ్ళిపోయాడు. కాపులందరూ ఐక్యంగా ఉన్నారు, పవన్తోనే ఉందాం, పవన్తోనే చేద్దాం, పవన్తోనే బతుకుదామని, మహిళలతో సహా.
ఇప్పుడు ఎవరో కొంతమంది నాయకులు ఈ ముద్రగడ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కానీ అనేక మంది వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళ వంతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సపోర్టెడ్ టు పవన్ కళ్యాణ్ బికాజ్ ఆఫ్ ఆయన సిన్సియారిటీ, ఆయన సేవలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన ఎంత దిగజారి ఇవాళ ఆయన ఏమైనా కానీ రేపు నా జన సైనికులు జన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి వెళ్ళవలసిందే అని ఆయన తీసుకునే నిర్ణయాలు కొందరి అండ కోసం ఆయన ఇంకా తగ్గి ఉండే విధానం ఉంది చూసా, ప్రజలందరికీ ఇష్టమైంది. అనేక సంవత్సరాలుగా విడిపోయి బ్రతుకుతున్నటువంటి కొన్ని కులాలు కూడా ఇవాళ కలిసినాయి. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే కందుల దుర్గేష్ గారు, ఇట్లా వాళ్ళంతమంది ఉన్నారు. మండలి అక్కడ ఉన్నాడు అవనిగడ్డ, ఇప్పుడు మండలి వాళ్ళు ఇల్లు, ఇట్లా అనేక మంది రేపు పొద్దున అసెంబ్లీలో జనసేన పార్టీ తరఫున కనపడటానికి సిద్ధంగా ఉన్నారండి. అందులో ఆలోచన